మహాగణపతిం మనసా స్మరామి మహాగణపతిం మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఈ వారం 26వ తారీఖు నుంచి 1వ తారీఖు వరకు, అంటే జూలై 26 నుంచి ఆగస్టు 1వ తారీఖు వరకు కూడా ద్వాదశ రాశుల వారికి సంబంధించి వార ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఏంటి అనేది చూద్దాం. ముఖ్యంగా మన గ్రహాల యొక్క ట్రాన్సిట్ని, మేజర్ ట్రాన్సిట్ని మనం గమనించినట్లయితే కనుక బుధుడి యొక్క వక్రం ఇక్కడ మిథున రాశిలో స్వక్షేత్రంలో ముగిసింది. బుధుడు ఇప్పుడు ఫార్వర్డ్ మోషన్లోనే ఓన్ హౌస్లో ఉంటూ ఉన్నారు. అలాగే శని యొక్క రిట్రాగ్రేషన్, శని యొక్క వక్రం ఈ వారం నుంచి మొదలైంది. వృషభ రాశిలో కుజుడు ఉన్నారు, మిథునంలో స్వక్షేత్రంలో బుధుడు ఉన్నారు, కర్కాటకంలో రవి గురువులు ఉన్నారు, సింహంలో శుక్రకేతువుల యొక్క సంచారం జరుగుతూ ఉంది. అదేవిధంగా రాహు యొక్క సంచారం కూడా కుంభరాశిలో మనకు ఉంది. ఇక శని వక్రస్థితిలో మీనరాశిలో 2025 జూన్ నుంచి ఆయన అదే మీనరాశిలో సంచారంలో ఉంటూ ఉన్నారు. ఒకసారి చంద్రుని యొక్క గమనం కూడా మనం పరిశీలించినట్టయితే కనుక ధనస్సు, మకరం, కుంభం రాశుల మీదుగా చంద్రుని యొక్క గమనం కూడా ఉంది. ఈ విధమైన గ్రహాల యొక్క గ్రహస్థితి అలాగే చంద్రుని యొక్క గమనం ఆధారంగా ద్వాదశ రాశుల వారికి సంబంధించి ఈ వారం వార ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది మనం ఇప్పుడు చూద్దాం. సో మిథున రాశి వారికి సంబంధించి చూద్దాం. మిథున రాశి వారికి సంబంధించి చూస్తే కనుక ఇక్కడ ఈ రాశికి ద్వితీయంలో గురుడు, తృతీయంలో శుక్రుడు, తృతీయంలో కేతువు, 3 గ్రహాల యొక్క అనుకూలత ఈ రాశి వాళ్ళకు ఉంది. ముఖ్యంగా ద్వితీయ స్థానంలో గురువు గారి యొక్క సంచారం మిథున రాశి వారికి ఆర్థికపరమైన విషయాల్లో, ఫైనాన్షియల్ వ్యవహారాల్లో కొంచెం మనీ పరంగా వీళ్ళు కొంచెం ఇంక్రీజ్మెంట్ సాధించడానికి, గతం కంటే కొంచెం మెరుగ్గా ఆర్థిక పరిస్థితి ఉండడానికి మిథున రాశి వాళ్ళ గురువు గారి యొక్క ఉచ్చస్థితి సంచారం చాలా బాగా ఉపయోగపడుతుంది. వ్యాపార పరంగా ఎదగడానికి కానీ, మీ జీవిత భాగస్వామి యొక్క ఉన్నతికి కానీ, ఉద్యోగపరమైన విషయాల్లో కొంచెం ఆర్థిక పరంగా కొంతవరకు మీకు మంచి పాజిటివ్ రిజల్ట్స్ ఉండడానికి కానీ ఈ సమయంలో చాలా మంచి గ్రోత్ కనిపిస్తూ ఉంది. అదేవిధంగా తృతీయ స్థానంలో శుక్రుడు, ఈ రాశి వాళ్ళకి సంబంధించి శుక్రుడు ఎప్పుడైతే తృతీయ స్థానంలో ఉంటాడో కొలీగ్స్ కానీ, నైబర్స్ కానీ, సిబ్లింగ్స్ ముఖ్యంగా తోబుట్టువులు కానీ, మీ సరౌండింగ్స్ చుట్టుపక్కల ఉండే వాళ్ళందరినీ చాలా ప్లెజెంట్గా కలుపుకెళ్ళే తత్వం ఎక్కువ అవుతుంది. సో దీనివల్ల శత్రువులు తగ్గుతారు ముఖ్యంగా. అలాగే అక్కడ పరాక్రమ స్థానం అయిన ఈ స్థానంలో కేతువు ఆల్రెడీ ఉన్నాడు. కేతువు పరాక్రమ స్థానంలో ఉండటం వల్ల సో అంటే మీకు చెప్పలేని ఒక రకమైన ధైర్యం. కాబట్టి ఈ పరాక్రమాన్ని, అంటే మీ యొక్క ధైర్యాన్ని కానీ సాహసాన్ని కానీ ఎక్కడ మనం ఉపయోగించాలి, ఎక్కడ పడితే అక్కడ మన ధైర్యాన్ని, ఎక్కడ పడితే మన హీరోజాన్ని ప్రదర్శించకూడదు. ఎక్కడ ఉపయోగిస్తే మంచిదో తెలుసుకుని అక్కడ ఉపయోగిస్తే ఈ కేతు తృతీయ స్థానంలో మీకు చాలా బాగా యోగిస్తాడు. అలాగే 7, 8, 9 స్థానాల్లో చంద్రుని యొక్క సంచారం ఉంది. వారం ఆది, సోమ, మంగళ చక్కగా 3 రోజులు కూడా ఈ రాశి వాళ్ళకి వారం ప్రారంభం బాగుంది. వ్యాపార పరంగా బాగుంది, బిజినెస్ లైఫ్ పరంగా బాగుంది. మ్యారిటల్ లైఫ్లో మీ జీవిత భాగస్వామి యొక్క ఎవరైతే మీ స్పౌస్ భార్య కానీ భర్త కానీ వాళ్ళ వల్ల మీ కుటుంబంలో వచ్చే అనేకమైన నెగిటివ్ ఎఫెక్ట్స్ని మీ యొక్క జీవిత భాగస్వామే చాలా వరకు న్యూట్రలైజ్ చేయగలుగుతారు. వాళ్ళ మాటకి వాల్యూ పెరుగుతుంది. అదేవిధంగా బుధ, గురువారాల్లో మనం చూస్తే అష్టమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. ఇక్కడ ఉద్యోగానికి సంబంధించిన విషయాల్లో స్ట్రెస్ పెరగడం అనేది కొంచెం మనం గమనించవచ్చు. సో కాబట్టి పని వేళలకు సంబంధించి కానీ, ఉద్యోగపరంగా పెరిగే స్ట్రెస్ విషయంలో కానీ కొంచెం జాగ్రత్త తీసుకుంటూ ఆరోగ్యాన్ని ప్రొఫెషనల్ లైఫ్ పరంగా మనం ఎక్కువ ఇబ్బంది పెట్టకుండా ఉండేటట్టు చూసుకోవడం అనేది మెయిన్. అలాగే శుక్ర, శనివారాలు చూస్తే భాగ్యస్థానంలో చంద్రుని యొక్క సంచారం. అక్కడే రాహు కూడా ఉన్నారు. రాహు కూడా భాగ్యస్థానంలో ఉన్నారు. ఇక్కడ ఏంటంటే ఒక మనీ రొటేషన్ అనేది జరుగుతూ ఉంటుంది. అలాగే 9th హౌస్ల యొక్క రాహు యొక్క సంచారం మెయిన్గా ఫారెన్ ఛాన్సెస్కి సంబంధించి కావచ్చు, హయ్యర్ లెర్నింగ్కి సంబంధించి కావచ్చు, హయ్యర్ ఎడ్యుకేషన్ సంబంధించిన విషయాల్లో కావచ్చు, వీటన్నిటి విషయాల్లో మీ ఫోకస్ మీరు పెంచుకోవడానికి కూడా రాహు చాలా ఉపయోగపడతాడు. అది జీవితంలో మీ యొక్క ప్రొఫెషనల్ లైఫ్లో మాత్రం లక్ అండ్ ఫార్చ్యూన్కి, అదృష్టానికి సంబంధించిన విషయాల్లో ఇక్కడ మీరు ఉద్యోగానికి సంబంధించిన విషయాల్లో మాత్రం చాలా కష్టపడుతూ ముందుకు వెళ్ళే ఆస్కారాలు చాలా ఉన్నాయి. ఎంత కష్టపడితే అంత అదృష్టం మీకు ఈ సమయంలో కలిసి వచ్చే ఆస్కారాలు వృషభ రాశి వారికి ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి.
అదేవిధంగా మిథున రాశి వాళ్ళకి కనిపిస్తూ ఉన్నాయి. యాక్చువల్గా మిథున రాశి వాళ్ళకి కుజుడి యొక్క వ్యయస్థాన సంచారం కొంచెం ఇంపాక్టివ్గా ఉంది. కుజుడి యొక్క వ్యయస్థాన సంచారం ఏదైతే ఉందో, సో దీనివల్ల వ్యయంలో కుజుడి యొక్క సంచారం లేనిపోని ఫియర్ని, అనవసరమైన ఖర్చుల్ని అండ్ కొంతవరకు ఇక్కడ వ్యయస్థానంలో కుజుడి యొక్క సంచారం ఉంది కాబట్టి కేజుంపావు కందులు ఒక రెడ్ క్లాత్ దానం చేసుకోవటం మంచిది. సో అలాగే ద్వితీయంలో రవి యొక్క సంచారం కూడా మొదలైంది ఈ యొక్క వారం నుంచి. సో కాబట్టి ఫ్యామిలీ పరమైన విషయాల్లో చిన్నపాటి ఇష్యూస్ ఫ్యామిలీ పరంగా, రవి ఈజ్ హాట్ అండ్ డ్రై ప్లానెట్ కాబట్టి అక్కడ రవి ఈజ్ ఫైరీ ప్లానెట్. కుటుంబంలో కొంచెం మనకి హ్యాపీనెస్ అనేది ఈ రవి వల్ల చిన్న ఇష్యూస్ వల్ల కలిగే ఆస్కారాలు ఉంటాయి. వాక్స్థానంలోనే ఉన్న రవికి జపాకుస్మ సంకాసం చదువుకోవటం, వ్యయ స్థానంలో ఉన్న ఈ కుజుడికి ధరణి గర్భ సంభూతం చేసుకోవటం వల్ల చాలా నెగిటివ్స్ వ్యయ స్థానంలో ఉన్న కుజుడి వల్ల, ద్వితీయంలో ఉన్న రవి వల్ల తగ్గే ఆస్కారాలు ఉంటాయి. అదేవిధంగా గురు బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురువునే మనం బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపంగా కొలుస్తూ ఉంటాం. జీవితంలో మార్గదర్శకులైన గురువులకి ఆషాఢ శుద్ధ పౌర్ణమి రోజున, అదే గురు పౌర్ణమి రోజున మనం కృతజ్ఞతలు తెలుపుతూ ఉంటాం. ఆ గురు పౌర్ణమే ఈ 29వ తారీఖున వచ్చింది. సో ఆ రోజున గురువులకి కృతజ్ఞతాభావంతో దక్షిణ తాంబూలాలు సమర్పించడం, కృతజ్ఞతలు తెలపడం ఆనవాయితీ కాబట్టి నా మార్గదర్శకంలో మీకు ఎవరికన్నా మేలు జరుగున్నా మంచి జరుగున్నా మీ యొక్క కృతజ్ఞతని గురు దక్షిణగా ఏమైనా సమర్పించాలన్నా ఎలా సమర్పించవచ్చో నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చా. మన మెయిల్ ఐడి నెంబర్స్ అన్నీ ఉంటాయి. సో ఆ విధంగా మీ గురు దక్షిణని సమర్పించవచ్చు. కామెంట్స్లో చాలాసార్లు అడుగుతూ ఉంటారు, సార్ మీకు ఎలా దక్షిణ సమర్పించాలి, చాలా వరకు మీరు చెప్పే గైడ్లైన్స్ ప్రిడిక్షన్స్లో మాకు బాగా యూజ్ అవుతున్నాయని. బట్ ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ఎవరన్నా దక్షిణ ఇవ్వాలనుకున్న వాళ్ళు డిస్క్రిప్షన్లో చూపిన విధంగా చక్కగా దక్షిణ సమర్పించవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.